హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆప్షన్స్ లెర్నింగ్ అకాడమీ. ఈ ఆప్షన్ చార్ట్ 22,600 పుట్ ఆప్షన్ చార్ట్ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాము. 249 లెవెల్‌లో మనం బయింగ్ అయితే చేసాము 195 క్వాంటిటీతో. ఈ ఆప్షన్ లెర్నింగ్ సిరీస్ కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే అండి. సో మార్నింగ్ సెషన్‌లో ఈ నెగెటివ్ సెంటిమెంట్ ఏదైతే ఉందో ఆ సెంటిమెంట్‌ని బేస్ చేసుకొని కంటిన్యూయేషన్‌లో మనం ఆ మొమెంటమ్ అయితే మిస్ అయ్యాము. సో మనం ఇక్కడ 249 లెవెల్‌లో ఆప్షన్ బై చేసాము కాబట్టి స్టాప్ లాస్ అయితే నేను సిస్టమ్‌లో పెట్టేస్తున్నాను. 229 మన స్టాప్ లాస్. ఓకే. సో మార్కెట్ ఎనీ టైమ్ రిటర్న్ అవ్వచ్చు కాబట్టి ఈ చిన్న కన్సాలిడేషన్‌లో మార్కెట్ మొమెంటమ్ అనేది కంటిన్యూ చేస్తుంది అని ఎక్స్‌పెక్ట్ చేస్తూ స్టాప్ లాస్ అయితే మనం సిస్టమ్‌లో పెట్టాము. ఓకే. సో 229 లెవెల్ ఇంకొంచెం కన్సాలిడేషన్ లెవెల్‌లో గనుక మనకి మార్కెట్ కనిపిస్తే నేను స్టాప్ లాస్ కాస్ట్ టు కాస్ట్ పెడతాను. సో వెయిట్ చేసి చూద్దాం మార్కెట్ ఎటువైపు వెళ్తుంది అనేది. సో స్టాప్ లాస్ అనేది కాస్ట్ టు కాస్ట్ పెట్టిన తర్వాత మనకి ఎటువంటి లాస్ అనేది చూడము. ఓకే. సో 15-20 పాయింట్స్ కనుక చూపిస్తే నేను స్టాప్ లాస్ అనేది కాస్ట్ టు కాస్ట్ పెడతాను. వెయిట్ చేసి చూద్దాం. సో మార్కెట్ చూసుకుంటే మనకి ఇంకా సైడ్ వేస్ లాగే కనిపిస్తుంది. సో కాస్ట్ టు కాస్ట్‌కి నేను నా స్టాప్ లాస్‌ని అయితే తీసుకొచ్చాను. సో ఈ ట్రేడ్‌లో మనం ఎటువంటి లాస్ అయితే చూడము. ఈవెన్ ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా కూడా 247 లెవెల్ ఏదైతే చూస్తున్నారో సో ఆ లెవెల్‌లో నేను స్టాప్ లాస్ అయితే ఫిక్స్ చేశాను. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే మనం మార్కెట్ నుంచి ఎగ్జిట్ అనేది తీసుకోవాలి. సో రాండమ్ ట్రేడింగ్‌లో మనం ఎంట్రీ, ఎగ్జిట్ ఇస్తూ ఉంటే మన ఫ్రీక్వెంట్ స్టాప్ లాసెస్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎనీ టైమ్ మార్కెట్ ఒకవేళ రిటర్న్ గనుక తీసుకుంటే మన స్టాప్ లాస్ కాస్ట్ టు కాస్ట్‌లో మనం ఎగ్జిట్ అనేది తీసుకుందాం. ఓకే. సో వెయిట్ చేసి చూద్దాం మార్కెట్ ఎటువైపు వెళ్తుంది అని. సో మనకి మార్కెట్‌లో ఈ కన్సాలిడేషన్ మూవ్ ఏదైతే చూస్తున్నారో అది బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇది ఒక సపోర్ట్ జోన్ లాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి మనకి కంటిన్యూయేషన్ అనేది కనిపియట్లేదు. బట్ ఒకసారి మార్కెట్ అప్పర్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మనం ఇమ్మీడియేట్‌గా మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయితే తీసుకుంటాము. ఓకే. మనకు కావాల్సిన 20 పాయింట్స్ గనుక మార్కెట్‌లో కనిపిస్తే ఎనీ టైమ్ మనం మార్కెట్ నుంచి ఎగ్జిట్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. సో అప్పర్ లెవెల్‌లో స్టాప్ లాసెస్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మార్కెట్ రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో చూడండి 265 లెవెల్స్ ఏదైతే ఇంపార్టెంట్ జోన్ ఉందో అది బ్రేక్ అవుతుంది. బట్ సస్టైన్ అవుతుందా లేదా అనేది గ్యారంటీ లేదు కాబట్టి మనకు కావాల్సిన పాయింట్స్ ఒక్కసారి మనకు కనిపిస్తే మనం మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయితే తీసుకున్నాం. సో స్టాప్ లాస్ అయితే తీసేద్దాము సిస్టమ్ నుంచి. ఈవెన్ మార్కెట్ రిటర్న్ అయినా కూడా మనం మార్కెట్ ప్రైస్ పైన కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయాలి. ఓకే. మనం ప్రైస్ జంప్ చూస్తున్నాం కదా మార్కెట్‌లో. సో మార్కెట్ అనేది ఒక స్మాల్ రిట్రేస్‌మెంట్ తీసుకునే ఛాన్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తూ నేనైతే మార్కెట్ నుంచి ఎగ్జిట్ తీసుకుంటున్నాను. ఓకే. సో మనకు కావాల్సిన పాయింట్స్ కూడా అవైలబుల్‌గా ఉంది. సో నేను మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయితే తీసుకుంటున్నాను. ఓకే. సో ఇక్కడ మన ఎంట్రీకి రీజన్ స్మాల్ కన్సాలిడేషన్ తర్వాత ఆ కంటిన్యూయేషన్ ప్యాటర్న్ నెగెటివ్ సెంటిమెంట్‌ని చూసుకుంటూ మనం పుట్ సైడ్ ఎంట్రీ అయితే తీసుకున్నాము. సో మనం కావాల్సిన పాయింట్స్‌ని క్యాప్చర్ కూడా చేసుకున్నాము. ఓకే. సో ఈ రోజుకి అంతే. థాంక్ యూ.